హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో శ్రీ 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 గౌరీ పరమేశ్వరుల యొక్క అన్న సమారాధన, అలాగే ప్రతిరోజు సాయంత్రం పూట గౌరీ పరమేశ్వరుల దగ్గర సాయంత్రం భజన చెట్టు తీసుకొచ్చి ఇలా భజన చేస్తారనమాట. సో అది నేను పెట్టాను వీడియోలో, చూడండి. ఇది చలికాలం, ఎవరు ఇల్లు వదిలి బయటికి రారు. కానీ ఈ 1 మంత్, ఈ కార్తీక మాసం అంతా కూడా ఇలాగా మా ఇంటి దగ్గర అందరూ కూడా ఇలాగ చేరి చక్కగా అందరం కూడా భజన చేస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది అంతా కూడా అట్మాస్ఫియర్ అంతా. చాలా బాగా అలంకరిస్తారు. అలాగే రోజు కూడా అమ్మవారి పూజ విశేషంగా చేస్తారనమాట. నాకు భలే నచ్చుతుంది. సారే ప్రోగ్రామ్ వీడియో నుంచి నేను పెట్టలేదు కదా. అన్న సమారాధన వీడియో కూడా అప్లోడ్ చేశాను. మా ఊరు ఎంపీ గారు వచ్చారు. ఆవిడ చేతుల మీదుగా అమ్మవారికి హారతి ఇచ్చారనమాట. అది కూడా గౌరీ పరమేశ్వరుల మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ప్రతి ఏటా నిర్వహిస్తున్న అన్న సమారాధన కార్యక్రమం ఈ ఏడాది కూడా చాలా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బిశెట్టి వెంకట సత్యవతమ్మ, డాక్టర్ విష్ణుమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా డాక్టర్ బిశెట్టి వెంకట సత్యవతమ్మ దంపతులను హారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం బొడ్డేడ ఆదినారాయణ సాలువా కప్పి సత్కరించి ఎంపీ చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఎంపీ చేతుల మీదుగా శ్రీ 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 గౌరీ పరమేశ్వరులకు హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బిశెట్టి వెంకట సత్యవతమ్మ మాట్లాడుతూ, లక్ష్మీదేవిపేటలో వెలిసిన శ్రీ గౌరీ పరమేశ్వరుల అన్న సమారాధన కార్యక్రమానికి ఆహ్వానించినందుకు కమిటీ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే గౌరీ పరమేశ్వరులను దర్శించుకుని గౌరీ పరమేశ్వరుల ఆశీర్వచనాలు పొందామని తెలిపారు. శ్రీ గౌరీ పరమేశ్వరుల దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో సిరి సంపదలతో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ బొడ్డేడ శ్రీను, లాయర్ శ్రీను, కాండ్రేగుల ముకుంద, ఆళ్ల నోకప్పారావు, కొనతాల వాసు, కర్రి గోపి, కొనతాల నాయుడు, దాడి సన్యాసరావు, కాళ్ల రవికుమార్, పీలా తులసిరాం, లక్ష్మీదేవిపేట శ్రీ గౌరీ సేవా సంఘం సభ్యులు, శ్రీ రామాలయ దేవస్థాన కమిటీ సభ్యులు పాల్గొన్నారు. లక్ష్మీదేవిపేటలో ఏం చేసినటువంటి గౌరీ పరమేశ్వరుల ఆరాధనకి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించి అమ్మవారి దయకు పాత్రలయ్యేలాగా ఆహ్వానించిన ఆహ్వాన కమిటీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మన ప్రాచీన సాంప్రదాయంలో మన భారతదేశంలో ముఖ్యంగా పండుగలకు ఎంతో విశిష్టత ఉంది. అందులోని ఈ కార్తీక మాసంలో శివారాధన, వైష్ణవారాధన కూడా ఎంతో ముఖ్యమైనవి, పవిత్రమైనవి. ఈ పవిత్ర కార్తీక మాసంలో జరిగే ఈ శివపార్వతుల ఆరాధన ద్వారా ప్రతి కుటుంబంలో కూడా సుఖశాంతులు విలసిల్లాలని, ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యంతో ప్రతి కుటుంబం కూడా అష్టైశ్వర్యాలతో విలసిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ దేవదేవుని, పార్వతీమాతను కూడా రాబోయే రోజుల్లో
మరి ఇప్పటికే కరోనా కష్టకాలాన్ని మనం ఎదుర్కొన్నాము. భగవంతుని అనుగ్రహంతో ఇప్పుడిప్పుడే మనం అన్ని రంగాల్లో కూడా పుంజుకోవడం జరుగుతూ ఉంది. అయినా సరే అన్ని జాగ్రత్తలతోని ప్రజలందరూ కూడా రాబోయే రోజుల్లో చక్కగా ప్రభుత్వం అందించే అన్ని కార్యక్రమాలని కూడా సద్వినియోగం చేసుకు